ఎంతమందికి ఇచ్చాడు? అవును అవును ఆ బీసీలకు ఇప్పుడు నిన్న అదేది పర్చూరుకి ఇచ్చిన వాళ్ళకి అంత పెద్ద ఆర్థిక స్తోమత ఏం కాదట. అవును అవును వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ అంతే. అవును కానీ పర్చూరు లాంటి సెగ్మెంట్ లో ఇవ్వాలంటే ఎట్లా ఉండాలా అవును అదే బేసిక్ గా. అట్లా అలాగే ఇంకొకటి ఇప్పుడు నిన్న కేకే కందుకూరు మహేందర్ రెడ్డి అవును కందుకూరు అక్కడ ఏంటి అయితే కమ్మ లేకపోతే రెడ్డి తప్పించేంత వరకు ఎవరు లేదు, ఎందుకని డబ్బు ఉన్నట్టు అక్కడ తీసుకొచ్చి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయికి ఇచ్చాడు. అక్కడ ఏంటి విషయం వచ్చేటప్పటికి వాళ్ళు వెల్ సెటిల్డ్ తప్పించి అంటే అబో మిడిల్ క్లాస్ తప్పించి కోటీశ్వర్లు ఏం కాదు, అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు. అట్లాగా తను తయారు చేస్తున్నాడు. అట్లా అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పుకోవడానికి ఎక్కడో ఎందుకండి, నాకు తెలిసి వరలరామయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన పార్టీలోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది, ఆయన ఖర్చులు ఎప్పుడన్నా భరించి అయితే గీతే 10 కోట్లు అవసరమైతే 1 కోటి రూపాయలు ఇచ్చి ఉంటారు. కానీ నిజంగా ఆయనకు సరిగ్గా ఖర్చు పెడితే తిరుపతిలో పాపం ఆ రోజున గెలవాల్సిన మనిషి 6,000 ఓట్ల తేడా తోడిపోయాడు. ఏది ఫస్ట్ ట్రిప్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు చక్కటి అవకాశం చెట్ట చివరిలో పంపించారు. ఆయన మొదటి నుంచి అక్కడ చెప్తే గ్రౌండ్ లెవెల్లో తిరగడం తెలిసిన క్యారెక్టర్. అదే కదా, పామర్కి ఇచ్చారు, పోయే టైంలో అలా ఆయనకి ఇస్తుంటారు. కూడా ఎవరో ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ మోత్పల్లి నరసింహ ఆయన కూడా పాప